హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీకు మా క్లోజెట్లో వాల్ని ఎలాగ పెయింట్ చేసి డెకరేట్ చేసామనేది మీకు ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ మేము పెయింట్ సెలెక్ట్ చేసుకోవడానికి లోస్ వెళ్ళాము. మనకి ఇది లోస్ అయినా హోమ్ డిపోలో అయినా మనకి దొరుకుతాయి అన్నమాట. ఇట్లాగ లోస్ దగ్గర ఇలా ఉంటాయి అన్నమాట కలర్స్ అన్నీ. మనకి ఏ కలర్ కావాలో అది మనం చూస్ చేసుకొని మనం ఆ పెయింటర్ అక్కడ ఉంటారనమాట పీపుల్, వాళ్ళకి మనం అడిగితే మనం ఇప్పుడు ఈ కార్డు ఇందులో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకున్న కార్డు వాళ్ళకి తీసుకువెళ్ళిస్తే వాళ్ళు మిక్స్ చేస్తారు. ఇక్కడ ఉన్న మిషన్ ఉంటుంది కదా, ఆ మిషన్లోనే మనకి ఆ కలర్ మిక్స్ చేసేసి మనకి ఎంత క్వాంటిటీ కావాలి అంటే మన రూమ్ సైజు బట్టి మనకి ఆ క్వాంటిటీ ఇచ్చేస్తారు. సో మేము ఈ వాల్ని పెయింట్ చేయాలనుకున్నాము. సో ముందే మేము పెయింటర్ స్టెప్తో ఇట్లాగా ఎడ్జెస్కి మనకి ట్రిమ్స్ ఉంటాయి కదా, ట్రిమ్స్ టచ్ అవ్వకుండా మనం ఈ పెయింటర్ స్టెప్ పెట్టుకోవాలి. ఈవెన్ ఫ్లోర్లో కూడా నేను ఇట్లా తార్పు అన్నీ వేసేసుకున్నాను. ఆ తర్వాత మనకి పెయింట్ బ్రష్ను పెయింట్ ట్రే ఉంటుంది కదా, అందులో పెయింట్ వేసేసుకొని ఒక 2 to 3 కోట్స్ అయితే వేయాల్సి వచ్చింది. సో మనం లైట్ కలర్ నుంచి డార్క్ వెళ్ళాం కదా, మనకు కొంచెం టూ టూ కోట్స్ అయితే మనకు ఫర్ షూర్ యూజ్ అవుతుంది. సో నేను ఇట్లాగా మొత్తం వాల్ అంతా 2 వాల్స్ ఉన్నాయన్నమాట మనకి. అంటే ఇట్లా డార్క్ కలర్ వేసేది. సో మేము పెయింట్ వేసేసి అది 1 డే డ్రై అయ్యాక దాని మీద మనం ఇట్లాగా డీకాల్స్ ఉంటాయన్నమాట, స్టిక్కర్స్. ఈవెన్ పెయింట్ కూడా మనం వేసుకోవచ్చు ఈజీ వేలో. నేను ఈ డీకాల్స్ని సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత మనం దాని ప్లేస్మెంట్ కరెక్ట్గా పెట్టుకోవడానికి వాడు ఇట్లాగా మనకి షీట్స్ ఇచ్చాడు. సో మాకు ఏ విధంగా కావాలంటే మేము అట్లాగా అది అరేంజ్ చేసుకొని ఆ తర్వాత ఆ స్టిక్కర్ని పీల్ చేసేసుకొని ఇట్లాగా మేము అటాచ్ చేసామన్నమాట. కొంచెం మనం గట్టిగా ప్రెస్ చేస్తే అది మనకు కరెక్ట్ స్టిక్ అవుతుంది. మొత్తం అన్నీ చేసేసిన తర్వాత మేము ఈ పేపర్ని తీసేసాము. తర్వాత మీదకి కూడా చిన్న ర్యాప్ లాగా ఉండేది, అది కూడా తీసేస్తే మనకి ఇట్లా షైనీ వస్తుంది అనమాట. మనకి ఎలా కావాలంటే అట్లాగా మనం డిజైన్ చేసుకోవచ్చు. మీకు బార్డర్లో కావాలంటే బార్డర్గా, లేకపోతే అక్కడక్కడ మధ్యన 3 ప్యాటర్న్స్ ఉంటాయి కదా, అట్లా కూడా మనం చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా సింపుల్గా మనం చేసుకోవాలంటే ఇట్లాగా మనం డిజైన్ చేసుకోవచ్చు. మేము ఇట్లా 2 వాల్స్ని ఇట్లాగా మనం ఈవెన్గా కాకుండా జిగ్జాగ్ లాగా మేము డిజైన్ చేసుకున్నాము. ఒక మిర్రర్ కూడా ఉంటే మిర్రర్ చుట్టూ ఇట్లా ప్యాటర్న్ పెట్టేసుకున్నాము. సో దట్ ఏంటి అని అంటే మొత్తం వాల్ అంతా నిండేటట్టు ఉంటుంది. సో చాలా సింపుల్గా మనం ఈ డిఐవై చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.